నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి శైలజానాథ్ గారు. సార్ నమస్తే అండి. ముఖ్యంగా నిన్న మోడీ గారు వైజాగ్ వచ్చారు. పెద్ద రోడ్ షో నిర్వహించారు. టోటల్‌గా ఆ టూర్‌కి సంబంధించి మీరేం చెప్తారండి? నిన్న విశాఖపట్నంలో ప్రోగ్రాం జరిగింది. హ్మ్. పెద్ద ప్రోగ్రామే జరిగింది. చూసిన వాళ్ళకి గాని నాకేమనిపించిందంటే, నరేంద్ర మోడీని ప్లీజ్ జేసుకోవడం కోసం, అసలుకు కొత్తగా ఏమీ పెద్దగా సాధించకపోయినా, పాత వాటిని అతని పేరు మీద అతను పొగిడేందుకోసం, హ్మ్. అట్లాగే భవిష్యత్తు వాళ్ళ రాజకీయ ప్రణాళికను గూడా చెప్పుకోవడం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు. దాంట్లో పూలేయించారు, రోడ్లు తిప్పారు, హ్మ్. ఒక మీటింగ్ పెట్టారు. వాళ్ళ శక్తి మేరకు పొగిడారు. ఇంకా ముందుకు పోయి ఎవరి గోల వారిదే. ఒకాయన సనాతనం ఉండాల పైనుంచి కింది వరకు ఒకాయన మాట్లాడాడు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్‌గానే అసలుకి ఇంతకంటే ముఖ్యమంత్రి లేడు, ప్రధానమంత్రి లేడు, దేశం ముందుకు పోతుందని చెప్పాడు. సో, జస్ట్ నరేంద్ర మోడీని ప్లీజ్ చేసేందుకోసం మాత్రమే ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు తప్పనేసి నాకేం కనపడలేదు వచ్చి. అండ్ మోడీ గారు కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయుడు గారు త్వరలో సిక్సర్ కొట్టబోతున్నారు అని. ఇంతకీ ఆ బంతి దేనికోసం, దేనికి కొట్టబోతున్నారు అనేది మాత్రం ఒక డౌట్‌ఫుల్లే. ఏదో అతను కూడా బహుశా ఇతని గురించి ఆ విధంగానే మాట్లాడుంటాడు. సిక్సర్ కొట్టడానికి ఏముంది ఇక్కడ? హ్మ్. రాజీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన మనిషి. రాజకీయాల్లో సిక్సర్ గానీ, 7 గానీ లేకుంటే ఏమి కొట్టినా ఎలక్షన్‌లు అయిపోయినాయి. పదే పదే మా ఎన్‌డీఏ ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి సిక్సర్ ఏదో అది కూడా ఏంటంటే ఏదో చెప్పడం అంతే. బహుశా స్టీల్ హ్మ్. ప్లాంట్‌ని ఏమన్నా ప్రైవేటీకరణ చేసేస్తాం అని చెప్పడానికి సిక్సర్ అనుకున్నాడేమో నరేంద్ర మోడీ గారు, నాకు తెలీదు. అట్లాగే పూర్తి స్థాయి విశాఖపట్నం రైల్వే జోన్ రాకుండా కొద్ది కొద్దిగా ఇచ్చే ప్రయత్నం చేసినందుకేమో నాకు తెలీదు. హ్మ్. సో, అట్లాగే గ్రాంట్‌గా రావాల్సిన అమరావతి నిధుల్ని అప్పుగా ఇప్పించే ప్రయత్నం చేసినందుకేమో కూడా నాకు తెలీదు. పోలవరమే మొత్తం కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి అనే దాంట్లో, అట్లా కాకుండా మరి వీళ్ళు అప్పుల గొడవలు, డయాఫ్రామ్‌లో మునిగిపోతున్నందుకు అదేం నాకు తెలీదు. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు ఆయన, ఉత్తరాంధ్ర నుంచి. ఉత్తరాంధ్రకు రావాల్సిన బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ గురించి కూడా ఏమో తెలీదు. సో, ఆయన సిక్సర్ ఏం కొడతాడో, ఇతను ఏ బాలేస్తాడో నాకే తెలీదు గానీ, మొత్తం మీద నరేంద్ర మోడీ గారి మొత్తం పర్యటన ఒక ప్రహసనం తప్ప ఏం కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి సంబంధించి ఏం మాట్లాడారో మనం చూసాం. నిన్న ఏం మాట్లాడారో ప్రజలందరూ చూశారు. మీరన్నట్టుగా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇలాంటి ప్రధానిని, ఇంతగా అభివృద్ధి చెందుతున్న ప్రధానిని ఇంతకుముందు చూడలేదు. ఓన్లీ మోడీ గారే అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గానీ, దేశ రాజకీయాల్లో గానీ. ఏదైనా ఒక పద్ధతి, సిద్ధాంతం కాన్స్టెంట్‌గా ఉంటే గదా ఆలోచించడానికి. ఆయన ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టాడో, ఎక్కడ నిలబడ్డాడో, ఎక్కడ ఎండ్ అవుతుందో బహుశా అతనికి గూడా తెలీదు. హ్మ్. అన్యాపదేశంగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడినట్లు నాకనిపించింది. అసలుకి కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్డు గూడా నరేంద్ర మోడీ గారు ఏసారని చెప్పే పరిస్థితి నాకు తెలీదు గానీ, ఎట్లా మాట్లాడతారో నాకు తెలీదు. ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టెల్. మాకు 400 ఇవ్వండి, 300 ఇవ్వండి అనుకుంటా చెప్పిన ప్రభుత్వానికి వేరే వాళ్ళ సపోర్ట్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని ఈ దేశం ఇచ్చింది. సో, అది కూడా గొప్ప విషయం అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. అట్లాగే అతను ప్రాయశ్చిత్తాలు లేకుంటే అతని సనాతనాలే ఈ దేశాన్ని కాపాడుతాయి అనుకుంటే కూడా అతని భ్రమ అని చెప్పను. బహుశా అది కూడా అతను యుక్తిగా మాట్లాడుతున్నాడేమో అనుకుంటా ఉన్నా. అంటే బహుశా సీఎం పదవి పైన అతను దృష్టి పెట్టుకొని హ్మ్. దానికి ఏదో దారి ఉండాలి కదా అని చెప్పేసి కనుక పవన్ కళ్యాణ్ గారు చాలా మాటలు మాట్లాడతారు. నిన్న చూసాం కదా 'గేమ్ చేంజర్' అనే సినిమా ప్రీ రిలీజ్ దాంట్లో. హ్మ్. అంతా మీరు బైక్‌లు బీకండి, సైలెన్సర్‌లు పోగొట్టండి, ఫైట్‌లు చేయండి అని ఏం మాట్లాడుతున్నారు ఆఖరికి. అట్లాగే జీఎస్టీ వస్తుంది. ఐ డోంట్ నో వాట్ హి ఈస్ టాకింగ్. కాకపోతే డీసీఎం గారికి ఇచ్చే గౌరవం ఇయ్యాల. హ్మ్. కానీ ఏ పద్ధతి పాడులేని డీసీఎం గారని బాధపడతా ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఈ వ్యాఖ్యలు మీరంటున్నట్టుగా ఒక నిలకడ లేని మనస్తత్వం, నిలకడ లేని వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు తనంతట తానుగానే చూపించుకుంటున్నారు అనేది ఏపీ ప్రజల్లోకి బలంగా వెళుతుంది. మొన్నటి వరకు చెగువేరా లక్ష్యాలు అని అన్నారు.
నాకు అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించి కూడా నేను ఈ పార్టీ పెట్టలేదు అన్న పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ అదే సామాజిక వర్గాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడడాన్ని మనం చూసాం. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు. అంటే కేవలం మోడీ గారిని ప్లీజ్ చేయడం కోసం మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని ఉన్నారా? అట్లా అనిపిస్తుందా? అంటే దాంట్లో అనుమానం ఏం లేదు. నిన్నటి ప్రోగ్రామ్ అయితే మోడీ గారిని పొగడడం కోసం మాత్రమే ప్రత్యేకంగా పెట్టిన కార్యక్రమం. హ్మ్. అదేంది హైడ్రోజన్ హబ్ కానీ, లేకుంటే డ్రగ్ పార్క్ గానీ, ఇవన్నీ గూడా గత ప్రభుత్వాల్లో ప్లాన్ చేయబడ్డవి, ఆమోదాలు తెచ్చుకున్నవి ఆల్మోస్ట్ ఆల్. ఆ రైల్వే జోన్ అరకొర రైల్వే జోన్ గూడా వీళ్ళిచ్చింది కాదు. అది ఆ రోజున్న పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు అదొక్కటి. ఇవి కాదు గదా మాట్లాడాల్సింది. హ్మ్. పవన్ కళ్యాణ్‌ని మరి మీరు అట్లా ఆలోచించబాకండి. పవన్ కళ్యాణ్ దగ్గర తనకు సొంతమైన ప్లాన్ ఉంది. అతను ఈ రాష్ట్రానికి సీఎం గావాల. దానికోసం ఆయన ఏమైనా మాట్లాడతాడు. ఎటైనా తిరుగుతాడు. నాకేం దీని మీద కాన్స్టెంట్‌గా ఉంటా అని అనుకోవడంలే. నేను అప్పట్లో చాలా వీడియోలు చూసాం ఆయన మాట్లాడిన మాటలు మతం పైన, రిలీజియన్ పైన. హ్మ్. అతను సర్వ మతాల్ని, సర్వ కులాల్ని సమానంగా చూస్తా అంటే ఆయన జనసేన పార్టీ నుంచి వచ్చిన మంత్రుల లిస్టు చూస్తే చాలు మనకు అర్థమవుతుంది. మనం పెద్దగా కొన్ని విషయాల్ని పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లే. కళ్ళెదురుంగా కనిపిస్తాయి. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ మీరే అమాయకుడు అనుకోబాకండి. బట్ నిలకడలేనితనం గూడా అతను తన అచీవ్‌మెంట్ అదొక కోసమే స్ట్రాటజీ అదొక అనుకోవాలా? అచీవ్‌మెంట్ కోసం వాడుకోవడమే అతను ఆఖరికి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫిల్మ్ యాక్టర్‌ల గొడవొచ్చింది. ఎంత ఈజీగా తప్పించుకెళ్ళిపోయాడు. ఇవ్వాలి గదా! రూ. 1,00,00,000, 2,00,00,000 ఇవ్వాలి గదా! అర్జెంట్‌గా. హ్మ్. ఇవ్వలేదు కదా! చూసేకి గూడా పోలేదు కదా! హ్మ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది. ఆ నిర్దిష్టమైన ఆలోచన అతని వ్యూహం అనేది ఇక అన్‌సర్టెన్‌గా ఉండడం, ఇష్ట ప్రకారం మాట్లాడడం. అసలుకి అతను ఏమనుకున్నాడంటే ఇట్లా వేలు పెడితేనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళంతా మత రాజకీయాల్లో కొట్టుకుపోతారనుకున్నాడు. కానీ మోస్ట్ సెక్యులర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. హ్మ్. సో, అతని పాచిక పారలే అంతే. బట్ అతను కొన్ని విత్తనాలైతే వేశాడు. ముఖ్యంగా రైల్వే జోన్ కోసం మోడీ గారు వైజాగ్ వచ్చారు. మనం చూసాం. ఇప్పుడు వాల్తేరు డివిజన్‌ని కాకుండా అసలు వీళ్ళు దేనికోసం ఈ రైల్వే జోన్ కోసం అని అంటున్నారు? అది ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి? చాలామంది రాజకీయ విశ్లేషకులు, ప్రముఖులు మాట్లాడుతున్న మాట. క్వెషన్ చేస్తున్నారు. సరైన సమాధానం లేదు. దానికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా ఇటు ప్రధానమంత్రి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నోట్లో నుంచి మాట్లాడలేదు. అసలుకి అది నరేంద్ర మోడీని ప్లీజ్ చేసుకునే ప్రోగ్రామ్ అంతే. అతనికి ఇబ్బంది కలిగే మాట వాళ్ళు మాట్లాడతారు అనుకోలేదు. కనీసం ఆ గాలి కూడా రానివ్వరు. హ్మ్. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హక్కుగా ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని అందరూ చెప్పారు. బల్లగుద్ది మరీ చెప్పారు. కనీసం చేస్తారో చేయరో అడిగే ధైర్యం కూడా చేయలే. చేయలేదు. అట్లాగే పూర్తి స్థాయి మాకు విశాఖపట్నం డివిజన్ కావాలని అడగాలి. హ్మ్. ఉన్నది పీకి మొత్తం ఆదాయం వచ్చేదంతా ఒరిస్సా పక్కకి ఇచ్చేసి, ఇవి మళ్ళీ తెచ్చి అంటే వాటి బరువే దీనికి ఏదో వస్తుందని చెప్పడం. అంటే ఇప్పటికి మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే సార్ నేను చూసాను. హ్మ్. కొన్ని డివిజన్స్ ఇంకా సికింద్రాబాద్ జోన్‌లోనే ఉన్నాయి. కొన్ని ఒరిస్సా అవు. బోర్డర్‌కి ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పుడు విశాఖలో రైల్వే జోన్‌కి సంబంధించి ఏంటి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? అంటే ఒక ఏం లేదు. క్లారిటీ లేకుండా. వాళ్ళకి క్లారిటీ ఉంది. వాళ్ళకుంది. ఇయ్యకూడదనేది వాళ్ళ క్లారిటీ. కానీ ఇచ్చినట్లు కనిపించాలనేది కూడా వాళ్ళ క్లారిటీ. అక్కడ విశాఖపట్నం ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదది. హ్మ్. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. అసలు వాస్తవానికి ఉత్తరాంధ్ర నుంచి నేను మోడీ గారు ట్వీట్ ఏదో చూసా నేను. ఉత్తరాంధ్ర ప్రజలతో కలిసి ఉండడానికి నేను ఏదో ఉత్సాహపడుతున్నాను, అవి వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి. దేనికి కలిసి ఉంటారో నాకే తెల్లే. రోడ్ షో చేసుకొని పోయాడాయన. స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఒక మాట మాట్లాడాడా? హ్మ్. మాట్లాడలే. అట్లాగే మొత్తం పూర్తి స్థాయిలో నేను రైల్వే జోన్ పెడతానని చెప్పాడా? చెప్పలే. ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ పంపిస్తానని చెప్పాడా? పంపలే. మరి ఏం చేద్దాం ఆయన వచ్చాడు ఆఖరికి? వీళ్ళు చప్పట్లు కొట్టడం. హ్మ్. ఈ ప్రధానమంత్రి రావడాన్ని నేనేమి తప్పడ్డంలే. ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్కడికైనా రావచ్చు. మన బంగారాల గురించే నా బాధంతా. ఏంటంటే ఈళ్ళేం మాట్లాడరు. ఎంతసేపున్నో చూశాను చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ఎట్లా కొనసాగుతుంది? వచ్చే 10 ఏండ్లకు, 20 ఏండ్లకు ఒకాయన ఆఖరికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం విపరీతంగా ముందుకు పోతోంది అని. చెప్పాకే నోరు ఎట్లా వస్తుందో నాకు అర్థం కాదు వీళ్ళకి. ఆహార సూచిలో భారతదేశం వెనుకబడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కిందున్నాం మనం.
అట్లాగే హ్యూమన్ రైట్స్లో ఇంక ఎక్కడున్నామో మనకు తెలియదు. మొన్నే రిపోర్ట్ చూశాను నేను. హ్యూమన్ రైట్స్లో 150 ప్లేస్ ఎంతో ఉన్నట్లుంది. అంత అన్ని పెద్ద విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. ఈ దేశంలో ఉండమని చెప్పేసి 12, 13 లక్షల మంది సంవత్సరం వేరే దేశాలకు వెళ్ళిపోతారు పరిస్థితి తీసుకొని. మరి ఇంత గొప్పగా ఆ నాయకత్వం ఉంటే చాలు, ఇక్కడ ఉండాలి కదా! అంతెందుకు రూపాయి వాల్యూ చివరికి ఆర్‌బీఐ ఇంటర్వ్యూ అయినా సరే రూపాయి ఫాల్‌ని పట్టుకోలేకపోతుంది. ఎక్కడ పట్టుకున్నారు? రూ. 100 దాటింది ఇప్పుడు. ఒక డాలర్ తెచ్చుకొని రూ. 100 దాటి ఖర్చు పెట్టాలి మనం. కనుక వీళ్ళ కంటికి అభివృద్ధి అంటే ఏమన్నది ముఖ్యమంత్రి పదవిలో ఈయన ఉండడం, డిప్యూటీ సీఎం పదవిలో ఆయన ఉండడం, వెరస్ ఆయన ప్రధానమంత్రిగా ఉండడం, ఈ డిప్యూటీ సీఎం భవిష్యత్తులో సీఎం కావడం ఎట్లా అనే ఒక ప్లాన్ ఉండడం. ఇవి తప్ప వీళ్ళకేం అక్కడ నాకేం కనిపించలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయబోతున్నారు, చేస్తారు అంటే ఒక వార్త వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖ వాసులకు అండగా నేనున్నాను అని చెప్పి రోడ్డు మీద బైఠాయించింది ఇప్పటికీ విశాఖ వాసులకు గుర్తే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రధానమంత్రి గారు సాక్షాత్తు అదే విశాఖకు వచ్చారు. కనీసం ఒక ప్రామిస్ చేపించుకోవడము, దాని గురించి మాట్లాడించలేకపోవడం కూడా ఈ నాయకత్వాన్ని ఎట్లా మీరు చాలా చూడాలంటారు? ఎక్కువ ఆలోచిస్తా ఉన్నారు. అసలు వీళ్ళు ఎత్తితే కదా యెస్, నో చెప్పే ప్రధానమంత్రి. ప్రధానమంత్రి చెప్పడు. అతను పార్లమెంట్‌లో చెప్పించాడు. ఇది ఇంతే, మేము ఇట్లే చేస్తామని చెప్పించాడు ఆయన. విశాఖపట్నం మేము ఉంచుకోమని చెప్పించాడు ఆయన హ్మ్. ఆఖరికి. అది గొప్ప విషయం కాదు. మన బంగారాల నూరు రావాలి కదా! మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని ప్రభుత్వం తరఫున మేమే నిర్వహిస్తాం. ఇదిగో మా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. అడగాలి కదా! అటువంటి మాట ఏం లేదు. ఏమడిగారు? ఆయన 5,00,000 ఉద్యోగాలొస్తాయి, 10,00,000 ఉద్యోగాలొస్తాయి. ఎన్నేళ్ళు చూసాం? లక్షలాది ఉద్యోగాలు తెచ్చిన ఇంకో వార్త చూసా. అనంతపురంలో కియా కంపెనీ పెడితే కియా కంపెనీ వల్ల అనంతపురం విపరీతంగా బాగుపడిపోయింది అని. నేనైతే అర్థం కాదు నాకు. నేను అనంతపురం అనే కదా! కియా కంపెనీ పెట్టడం వల్ల మా ఊరు ఏం బాగుపడిందబ్బా! నాకు ఒకవేళ సేల్ ట్యాక్స్ వస్తుందేమో మా జిల్లాకి ఖర్చు పెడతారా? మొత్తం రాష్ట్రానికి ఖర్చు పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఊరికే లేని మాటలు మాట్లాడడం. అనేక అంశాలు చెప్పుకోవచ్చు. నిన్న ప్రోగ్రాంలో అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు, డీసీఎం గారు వాళ్ళ పదవుల్ని కాపాడుకునే కార్యక్రమంలో బాగా అనిపించింది కానీ నాకు ఇంకేం కనపడలేదు. ఇప్పుడు కర్ణాటకలో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు ఎంపీలు. మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 21 మంది ఉన్నారు. అయినప్పటికీ ఏమి ఎందుకు సాధించుకోలేకపోతున్నారు? అసలు ఎక్కడ ఈ రాజకీయాలనేవి తప్పుదోవ పడుతున్నాయంటారు? అంటే ఇక్కడ మనం విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే అసలుకి వీళ్ళ విధానం అంటూ ఏంది లేదు. హ్మ్. ఇప్పుడు ఏదో విధానం ఉండాలి. ఏదో విధానం ఉన్నప్పుడు ఆ విధానం అనుకూలంగా వెళ్తారు ఎవరన్నా గానీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆయన 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 కో పార్ట్నర్ ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ విధానం ఏదో చెప్పలే ఇంతవరకు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి నిన్న చూశాను నేను ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమో డిటెన్షన్ పెడతాం మేము 5, 7 అట్లా పెడతామని వాళ్ళు ప్రకటిస్తారు. ఇతనేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌కి ఎగ్జామ్ పెట్టను నేను, రెండోసారి రాసుకోమని ఇతను మాట్లాడతాడు. అట్లాగే అబ్బాయి మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారేమో నేను విపరీతంగా మార్చేస్తాను అని చెప్తారు. ఏంటి చేస్తున్నారు? ఏమి కథ? ఎంత హాస్యాస్పదంగా ప్రభుత్వం నడిపిస్తారంటే ఎడ్యుకేషన్ డైరెక్టరో లేకపోతే కార్యదర్శి గారో ఆమె. ఇట్లా అనుకుంటున్నాం. మీరు వారం మాట్లాడండి. దాని గురించి మాట్లాడతాం. ఇట్లా చేస్తామని. అది ఏంటంటే మళ్ళీ ఒక నోట్ పంపించారు. ఇప్పటికి అమలు కాలేదని. 5 అవును. రోజులకు అమలు అవుతుంది. నిన్న వచ్చిన అప్రూవర్‌తో ఆ మాట మాట్లాడడం తప్ప ఇంకోటి కాదు. ఇట్లా అన్ని విషయాల్లో కూడా. అంతెందుకు ఈ రోజున తిరుపతిలో నిన్న అర్చకిస్లాట్ జరిగింది. దుర్మార్గమైన అత్యంత సంఘటన బాధాకరమైన బాధపడి నేను సంఘటన. చాలా బాధపడ్డా. ఇదేందబ్బా పుణ్యం కోసం పోతే చనిపోయారు పాపం ఎక్కడెక్కడో అని. ఇప్పటికి బాధేస్తుంది. మనం కూడా పోతాం అప్పుడప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా రియాక్ట్ కావాలి? అనుభవం ఉంది ఇంగా హ్మ్. ఎక్కడలేని సనాతన ఒక ఆయన. అసలు నేను చూసాను 22లో ఈ పాలసీ వచ్చింది. అది కష్టానికి క్రియేట్ చేసింది అనే విధంగా ఏదో మాట్లాడడం. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో యాడ్ చేసాడని చూశాను పేపర్‌లో. నేను ఆశ్చర్యపోయినా. 22 నుంచి 24 వరకు ఏం జరగలేదు కదా! అన్ని విషయాలు తెలిసి సర్వజ్ఞులు మీరు, అనుభవం ఉన్న వాళ్ళు మీరు. అసలుకి అదేదో గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్‌కి 3,000 మందినో ఎంతో కొన్ని వేల మందిని పోలీసులను పెట్టినామనే వార్త చూసినా నేను. హ్మ్. మరి ఇక్కడ కనీసం వందల మందినైనా పెట్టి ఉండాలి కదా!
అట్లా అట్లా అయిపోయింది. ఏం చేద్దాం? ఆ బాధితులు మాట్లాడిన మాటలు వింటుంటే చెప్తూ ఉంటారు కదా! మనం చూడలేని సంఘటన. పశువుల దొడ్డిలో పశువులను వదిలినట్టుగా వదిలేశారు మమ్మల్ని. ఇప్పుడు లక్షల మంది తిరుమలకొస్తారని తెలుసు. అది కూడా ఈ ఈ ఈ ఈ సీజన్‌లో. ఈ వైకుంఠ ఏకాదశికి. వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం తెరుస్తారు అని అంటారు. 4 అంటే 2 తెలుగు రాష్ట్రాలున్నారు. ఇటు కర్ణాటక నుంచి, అటు తమిళనాడు. తమిళనాడు నుంచి ఉన్నారు. మరి లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది అసలు కదా! ఆలోచన లేదు వీళ్ళకి. వీళ్ళు వీళ్ళు చెప్పే సనాతనము, దేవుని భక్తి అంతా పై మాటలే. ఇక్కడేమి లేవు. నిజంగానే ఇంతకాలం జరగలేదు. 80 సంవత్సరాల చరిత్ర ఉంటే అదే. ఏం ఇదే జరగలేదు కదా! తొలిసారి అని కూడా వాళ్ళు జరగలేదు కదా! చెబుతున్నారు. మరి మీరొచ్చాక జరిగింది కదా! దాన్ని ఏం చేయాలా అని చెప్పాలా. అది చెప్పకుండా మీరు ఊరికనే వాళ్ళ మీద నెట్టేసుకుంటూ పోతే కుదరదిది. అదే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రోడ్లు బాలేవు కాబట్టి బైక్‌లో పడ్డారు. రోడ్డు బాలేకుంటే స్లోగా పోతాం మా ఇంట్లో వాళ్ళం. అవును. మరీ బండి బోలెనంత రోడ్లుంటే తోసుకుంటూ వెళ్తాం. కనుక ఇటువంటి దీని ఎక్స్‌క్యూజ్ కూడా కాదు. వీళ్ళు డైవర్ట్ చేసే విషయం. వీళ్ళకి నిజంగానే రాష్ట్రం గురించి ప్రణాళిక లేదు. ప్రజల గురించి ఆలోచన లేదు. నిజంగా ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఆలోచన ఉంటే నిన్న మీటింగ్‌ను వాడుకొని ఉండేవాళ్ళు. డిమాండ్ చేయకపోతే పోయాయి. కనీసం రిక్వెస్ట్ అవును. అడుక్కోవడం. అయ్యా! ఇవ్వండి దయచేసి అనన్నా అడుక్కోవడం. దానికి సంబంధించి అసలు మాటే నోరే మెదపలేదు వాళ్ళు. లేదు వాళ్ళ వాళ్ళ ఆలోచనలో లేదు. ఈయన ఆయన సీఎంగా కొనసాగాలి. లోకేష్ బాబు గారు సీఎంని ఎట్లా చేద్దాం అని ఈయన ఆలోచన. హ్మ్. ఈయన డిప్యూటీ సీఎం నుంచి సీఎం అయిదాం ఎట్లా అయిదాం ఈయన ఆలోచన. ఎక్కడో ఒక వార్త కూడా చూస్తే అసలుకి సీఎం చంద్రబాబు నాయుడు పేరు ఎత్తితే ఎవరు చప్పట్లు కొట్టలేదు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే విపరీతంగా చప్పట్లు కొట్టాడు. ఒక వార్త కూడా చూస్తాడు నేను. హ్మ్. సో ఇవన్నీ కూడా వాళ్ళు పరస్పరం బయటికి కలుసుకొని మాట్లాడి నవ్వుకుంటున్నారు కానీ నవ్వుల్లో నిజము లేదు, నిజాయితీ లేదు. అండ్ నిన్న విశాఖ పర్యటన గురించి ఒకసారి మనం పక్కన పెడితే తిరుపతిలో జరిగిన సంఘటనల్లో టీటీడీ చైర్మన్ గారు ఒక మాట మాట్లాడారు. ఇది కేవలం ప్రమాదం. ఇప్పుడు మన చేతుల్లో చేయడానికి ఏమీ లేదు. ఒక 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 బాధ్యతాయుతమైన పోస్ట్‌లో ఉన్న వ్యక్తి ఆ వ్యాఖ్యలు సరైనవే అంటారా మీరు? అంటే చౌదరి గారికి కొత్త. కానీ ఆయన రియాక్షన్ మాత్రం బాగలేదు. హ్మ్. ఒక ఆదుర్ద, ఒక ఆందోళన, ఆ తర్వాత అసలుకి సంఘటన పట్ల కన్సర్న్ మనకు పరిగెత్తాలి అక్కడికి. హ్మ్. దగ్గరుండి ఏం జరిగింది చూడాలి. వీలైతే ఎత్తి పక్కకు పెట్టి కూర్చోబెట్టి చేయాలి. అటువంటిది లేకుండా చాలా క్యాజుయల్‌గా. క్యాజువల్‌గా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మాట్లాడతారే ఒక 4 లైన్‌లు చదివేసిపోతారు. అట్లా జరిగింది. ఏం చేస్తాం? తప్పు దురదృష్టకరం బాధపడుతున్నాను. చాలా చూస్తుంటాం. కొద్దిగా హై టాక్స్ జరిగినప్పుడు హ్మ్. ఇటువంటి మాటలతో 4 లైన్‌లు ఫినిష్ చేసిపోతారు. అంతేకాకుండా నాకొచ్చే అనుమానం ఏంటంటే అక్కడ ఈవో గారున్నారు. తిరుపతి లడ్డు విషయం పైన విపరీతంగా అవును. పొద్దున మాట మధ్యాహ్నానికి మార్చిన ఈవో గారిని చూశాను నేను. హ్మ్. ఆ తర్వాత ఆయన ఎదురుంగా జేఈఓ ఉంటారక్కడ. ఆ జేఈఓది ఎక్కువ పరిపాలన ఉంటుంది ఆ టీటీడీలో. హ్మ్. వీళ్ళందరూ ముందు అసెస్ చేసుకోలేదా? 10 లక్షల మందిని అప్పుడు చూపిస్తామని చెప్పింది ఇంతకుముందున్న గవర్నమెంటు. మీరు కూడా ఆఖరికి చెప్పారు విపరీతంగా. మీరు పేపర్‌లు ప్రెస్ మీట్ పెట్టారు. లక్షలాది మందికి ఈసారి ఇస్తా ఉన్నాం. సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. సో, వీళ్ళ దగ్గర ఏర్పాట్లు లేవు. కన్సర్న్ లేదు. ఫస్ట్ బేసిక్‌గా కన్సర్న్ లేదు. 5,000 మందో, 10,000 మందో ఒకసారి గుమికూడుతా ఉంటే వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్ళాలి? ఒక క్యూలో ఎట్లా పెట్టాలని ఐడియా కూడా లేదు. దీనికేమైనా మాట్లాడితే హూ ఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్? ఈఓ, జేఈఓ అట్లాగే వాళ్ళ సూపర్ బాస్‌గా ఉండే చైర్మన్ గారు. ఇదేం ఫస్ట్ టైమ్ కూడా కాదు. ప్రతి సంవత్సరం జరిగేది జరిగేదే. రొటీన్ ఇది. అవును. కనుక అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనుకుంటున్నాను. నాకు అర్థం కాదు. అడ్మినిస్ట్రేటర్లు ఎవరు? మీరే కదా! అక్కడున్న ఆఖరి మనిషి దగ్గర నుంచి పైనున్న మనిషి వరకు అడ్మినిస్ట్రేటర్లు. మేము ఆదేశించాం చాలకి ఎవరిని ఆదేశిస్తారు నాకు అర్థం కాదు. మీరు ప్రభుత్వాన్ని మాలాంటి వాళ్ళు డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం దాన్ని రెక్టిఫై చేస్తది. ఇవి కాకుండా మేము ఎవరికి ఆదేశించి నాకు అర్థం కాదు. నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎవరికి ఆదేశాలు ఇచ్చారు మీరు? ఇప్పుడు ఏపీలో ఏది జరిగినా సరే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. మరి ఎండ్ అదే ఆఫ్ కదా! ది డే ఏమంటారో అని కొంతమంది ఆహా! మనం చూస్తున్నాం ట్రోల్స్ చూస్తున్నాం, మీమ్స్ చూస్తున్నాం. ఈరోజు తిరుపతిలో జరిగిన సంఘటన కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాని వల్లే అని ఏమైనా అంటారేమో అని. అన్నారు ఆల్రెడీ. మీరు ఇంకా మీ దగ్గరికి వచ్చినట్లు లేదు. హ్మ్. ఈ విధానాన్ని పెట్టారు కాబట్టి, లక్షలాది మందికి అవకాశం ఇచ్చారు కాబట్టి, జనాలు తోసుకు చచ్చిపోయారని చెప్పారు ఆఖరికి. అంటే నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఇదే కాదు అసలుకి చాలా పకడ్బందీగా ఎందుకంటే ప్రజలు అడగకుండా ఉండేందుకోసం. హ్మ్. అన్ని విషయాలకు కూడా గత ప్రభుత్వం బాగలేదని జనాలు అనుకోవడం వల్లే కదా ప్రభుత్వాన్ని మార్చింది. హ్మ్.
గత ప్రభుత్వంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని మీరు పదే పదే కేకలు పెట్టడం వల్ల కూడా ఒక భాగం కదా. ఉమ్, మరి అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది, ఆర్థికంగా ఏమీ లేదని చెప్పారు. అది తెలిసే సూపర్ సిక్స్ కింద ప్రకటించారు. అది తెలిసే మిగతా అంశాలను మాట్లాడారు. అప్పులతో కునారిల్లిపోతుంది మీరు చెప్పారు. అట్లాగే అదృశ్యాలు అయిపోతున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పే మాట ఏంటంటే గత గత ప్రభుత్వంలో లేదనే కదా మీరు చెప్పింది, మేము విన్నది, ప్రజలు ఓట్లేసింది. ఇది తప్పించుకునే మార్గం. అంతేగాని ఎందుకు నువ్వు మహిళలకి బస్సు ఇవ్వలేదు, అప్పుడు మా ఖజానా ఖాళీ ఉంది. ఎందుకు జీతాలు ఇవ్వలేదు, ఖజానా ఖాళీ ఉంది. మరి ప్రచారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక ముఖ్యమంత్రిగా కూడా ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా చూస్తూ ఉంటారు. రాష్ట్ర పరిస్థితి నీకు తెలిసినప్పుడు, విభజన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే ఉన్నప్పుడు ఈ ఈ ప్రచారంలో భాగంగా ఈ హామీలన్నీ ఎలా ఇచ్చారు? తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? అని అడిగే ప్రశ్న అదే. నీకు తెలియదా బాబు గారు, ఆఖరికి మాట ఇచ్చావు కదా, అమలు చేస్తాను, మాట ఇస్తే నేను తప్పేవాడిని కాదని చెప్పావు కదా. నువ్వు ప్రణాళిక చేసుకొని మీరు మాట ఇచ్చారా? ఊరికే ఓ మాట చెప్పేద్దాంలే, గెలిచిన తర్వాత వాళ్ళు ఆలోచిద్దామని మాట ఇచ్చారా? హ్మ్. పోనీ మీరు అప్పులు 1,00,000 కోట్ల పైన అప్పులు చేశారు ఇప్పటికే 6 నెలలకి. హ్మ్. కనుక చంద్రబాబు నాయుడు గారికి కానీ, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ, అట్లాగే ఇంక పక్కనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ ఏ ప్రణాళిక లేదు. మొన్న చూశాను ఒక సెమినార్ మీటింగ్లో ఒక పెద్ద మనిషి లేసి 2005లో మీరు సీఎంగా ఉన్నప్పుడు నేను ఏదో మెయిల్ పెట్టాను ₹4 నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నేను 1000 కోట్ల పెట్టుబడులు తెస్తాను. ఆయన పేరు మర్చిపోయినది, ఆయన ఏదో మాట్లాడతారు. 2005లో మేము ఉన్నాం అధికారంలో. అంటే ఏదో ఒక మేనేజ్మెంట్, అంటే ఒక ముందే పెట్టుకోవడం, మాట్లాడుకోవడం, ఇటువంటితో గడిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయలేం. వాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చలేం, వాళ్ళ అభద్రతా భావాన్ని మార్చలేం, కొద్దిమంది అత్యాశను కూడా మార్చలేం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చూడ్డానికి మేడుపండులా కనిపిస్తుంది. కానీ లోపల చూసినట్లయితే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఖచ్చితంగా నేను చూసి చాలా నేర్చుకుంటున్నాను. నేర్చుకు అంటే ఆయన వెనకే నేను నడుస్తా అంటున్నారు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు. మరో పక్క నిన్న మనం వైజాగ్ అంతా కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలో గాని లేకపోతే ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ లోకేష్ బాబు గారు మాత్రమే కనిపించారంటూ విశాఖ వాసులు చెబుతున్న మాట. ఉంటదంటారా ఇది నేను చెప్తాను కూటమి? కదా, అది కూటమి ఉంటుంది. హ్మ్. ఇది ఒక పెద్ద విశ్వ సర్కిల్. ఇదేంటంటే ఇక్కడ కూటమికి పవన్ కళ్యాణ్ లాంటి అవసరం. అంటే ఇష్టం వచ్చింది మాట్లాడే, ఇప్పుడు ఆ తిరుపతి లడ్డు వ్యవహారం బెస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. అంత సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు అంటున్నట్లు ముట్టినట్లు మాట్లాడాడు. ఈయనేమో ఆఖరికి చివరికి పాపం గుడి మెట్లు గడిగేంత వరకు ప్రాయశ్చిత్తం వరకు పోయాడు. తప్పేంటి, నేను సనాతని, అందరూ హ్మ్. సనాతనం అంటే అంత గట్టిగా అసలుకి మాట్లాడే ప్రయత్నం చేశారు అతను ఆఖరికి. కానీ బాబు గారు చాలా అంటున్నట్లు చేస్తామని మాట్లాడారు. కనుక ఇతని అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కొన్ని అంశాలు అరవడం కోసం, అంటే హ్మ్. వెనక చూసుకుని నడిచేదాని కోసం. చంద్రబాబు నాయుడు అవసరం మోడీ గారికి ఉంది, ఎంపీలతో. హ్మ్. సో మోడీ గారికి తన పిఎం పోస్ట్ ప్రీషియస్. హ్మ్. సో బాబు గారిని వదిలిపెట్టడు. మోడీ గారిని కాదనే ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇష్టం ఉన్నా లేకున్నా కూటమి వదిలిపెట్టలేడు. సో ఇది పరస్పరం చేతులు వేసుకు తిరిగి రౌండ్ అంతే. దీని బ్రేక్ కావడానికి ఒకే ఒక అవకాశం ఉంది. ఏనాడైతే బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి హ్మ్. మేము అధికారంలోకి రాగలం అని నమ్ముతారో ఆ రోజున ఈ కూటమి బ్రేక్ అవుతుంది. అంతే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాల్సిందే. చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడా, అది సంబంధం లేదు. హ్మ్. ఆ రోజు ఆ కూటమి బ్రేక్ అవుతుంది. అంతే. అంతవరకు అత్యంత దీన్ని కలుపుకొని అతికించుకుంటూ తిరుగుతూనే ఉంటారు. హ్మ్. వీళ్ళే మన గురించి మాట్లాడరు. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఖచ్చితంగా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంటది. అది ఏపీ ప్రజలు లోకేష్‌ని చూస్తారా? పవన్ కళ్యాణ్ చూస్తారా? అనంటే అంటే మీకు ఇక్కడ కూడా ఒక క్లారిటీ మీకు రావాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అంటే నేనంటే నాకు క్లారిటీ అని కాదు కానీ, ఎందుకంటే చాలా దగ్గర నుంచి పాలిటిక్స్ చూసిన వాళ్ళుగా, పాలిటిక్స్ చదివిన వాళ్ళుగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా, నేను ఒకసారి మెడ్రాస్ మెడికల్ కాలేజ్ నుంచి ఒక డెజర్టేషన్ తెప్పి చూశాను అప్పుడు, సమైక్యాంధ్ర గొడవలు ఏంది హ్మ్. అని. ఆ పెద్ద మనిషి పేరు మర్చిపోయిన కాలంలో, ఈ 15 ఇయర్స్లో రీసెర్చ్ చేసిన మనిషి, అంటే పీజీ చేసిన అతను ఎలా రాస్తా అంటే, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఆర్ నథింగ్ బట్ క్యాస్ట్ పాలిటిక్స్ అని రాస్తాడు. ఇప్పుడు ఓహ్! 1950స్లో ఇది, ఇప్పుడు కాదు ఇది. ఆ! మెడ్రాస్ యూనివర్సిటీలో 1950స్లో ఇది. హ్మ్.
సో మనం ఎన్ని మాయ మాటలు చెప్పినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్లాగే నడుస్తూ ఉంటాయి. మన సామాజిక వర్గం ఆ, బేస్డే. మనం ఎన్నైనా చెప్పొచ్చు మేము సెక్యులర్లు అవి చెప్పినా తీరాడి పోయేతలకి అట్లాగే ఉంటుంది. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు కాదనలేడు. చంద్రబాబు నాయుడు రామారావు గారిని కూలదోసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆ రోజుల్లో హ్మ్. మాంపైనే పోటీ చేస్తానని చెప్పిన మనిషి ఆయన. కానీ ఆ వర్గ ప్రయోజనాలు కాపాడడానికి బాబు గారు అవసరమయ్యారు. ఇప్పుడు కూడా ఆఖరికి ఆ వర్గ ప్రయోజనాలను కాపాడడం కోసం లేకపోతే వాళ్ళ ప్రయోజనం కోసం లోకేష్ బాబు గారు అవసరమైతే లోకేష్ బాబు గారిని పెడతారు. హ్మ్. లోకేష్ బాబు గారు కాదనుకుంటే ఇంకోరిని పెడతారు అంతే. అదే వీళ్ళు డిసైడ్ చేసేది ఉండదు ఆఖరికి. ఐ నో హౌ ద పాలిటిక్స్ రన్స్. పరిపాలన అనేది రూల్ అనేది ఈ ఈ ఫేస్లు అంతే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నరేంద్ర మోడీని పెట్టినట్లు ఓ. మొత్తం రాజకీయాలు నడిపించేదే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో. హ్మ్. కానీ దాని నరేంద్ర మోడీ లాంటి మొహం ముందు పెడుతుంది. ఇది మనం చూసేలా అనుకుంటామంటే నరేంద్ర మోడీ చాలా పవర్ఫుల్. నేను అసలు నమ్మను ఎప్పుడు ఆగలేదు. నరేంద్ర మోడీ దగ్గర ఏ శక్తి లేదు. నరేంద్ర మోడీ దగ్గర ఏమైనా ఉంటే అత్యంత వినయం కలిగడమే. అంటే నాగ్పూర్కి ఎంత బెండ్ అయి మాట్లాడితే వాళ్ళు అంతకాలం పెట్టుకుంటారు. అంతే తప్పనిస్తే సో అవన్నీ కూడా పెట్టే ఫేస్లు అంతే. చంద్రబాబు నాయుడు గారైనా ఇంగోరైనా ఇప్పుడు ఆ రోజున మనం బాగా గుర్తు తెచ్చుకుంటే రామారావు గారి పార్టీ డివైడ్ అయినప్పుడు రామారావు గారి కంటే పెద్ద ఫేస్ లేదు కదా. అవును. వాళ్ళు రామారావుని ఎందుకు సపోర్ట్ చేయలే వీళ్ళు? హ్మ్. మాకు చాలా క్లారిటీ ఉన్న విషయం ఇది. అవును. అవును. రామారావు కదా పెద్ద ఫిగర్ కదా. మరి ఎందుకు మళ్ళీ ఇప్పటికీ రామారావు నామజపం ఉంటుంది. ఆయన బొమ్మలు ఉంటాయి. ఆయనకు దండేస్తారు. అబ్బో ప్రతి ఒక్కరు యాడిస్తూ ఉంటారు. ఇట్లా ఉంటాం రామారావు అమాయకంగా చూసుకుంటూ. హ్మ్. మరి ఈయన ఎందుకు పెట్టారు అక్కడికి? అంటే ఆ ప్రయోజనం ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలు కాపాడుతారు అనుకుంటే లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ముందుకెళ్తారు. అది దట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ దోస్ పీపుల్. అంతే. దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం. ఓకే. రైట్. అంటే ఫైనల్‌గా చెప్పండి సార్. మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు. కలిసిన వెంటనే శైలజానాథ్ గారు వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ కాబోతున్నారు. రకరకాల వార్తలొచ్చాయి. అవన్నీ వార్తలే అంటారా? నిజమేమైనా ఉందా? నేనేమంటానంటే అసలు అబద్ధం చెప్పడం నాకు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇప్పుడు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాను నేను. హ్మ్. మ్యారేజ్‌లో కలిసాను. నేను వచ్చాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం నాకేం కొత్త విషయం కాదు. హ్మ్. ఎందుకంటే నాకు ఐ నో హిమ్. మా లీడర్ కొడుకు. హ్మ్. పైగా ఆయన పార్టీ పెట్టేంతరు కలిసే కొత్తగా ఎంపీగా ఉన్నప్పుడంతా కలిసే పనిచేసాం. ఆ రోజుల్లో అతను ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నం చేసాం అలాంటి వాళ్ళం. పార్టీలో చేరుతామా లేదా అనే అంశం కంటే కూడా ఒక 10, 12 సంవత్సరాల తర్వాత క్యాడర్‌లోనూ అట్లాగే మా జిల్లాల్లోనూ ఒక విధమైన ఒత్తిడి నా మీద మొదలైంది. హ్మ్. ఆ ఒత్తిడి ఏందంటే 10 ఏండ్లయింది. ఏం చేయాలా? ఒక జనరేషన్ అయిపోతా ఉంది. నెక్స్ట్ పల్లెల్లో మీకు తెలీదు. టౌన్‌లో ఉంటే మీకు అర్థం కాదు. పల్లెల్లో డైరెక్ట్ ఫైట్ ఉంటది. ఓహ్! వాళ్ళకి వీళ్ళకి డైరెక్ట్ అంతే. హ్మ్. నీ బలం ఎంతన్నా గానీ 10 మంది నీ గుంపు ఉంటారు. ఆ 100 మంది ఆ గుంపు ఉంటారు అంతే. సో వచ్చే రోజుల్లో పరిస్థితి ఏంటి? అట్లాగే రెండో విషయం ఏంటంటే రాయలసీమ సంబంధించిన వాళ్ళు కూడా అసలుకి ఏందన్నా ఎట్లా ఉంటది. సో యూ షుడ్ బి యాక్టివ్ సమ్‌వేర్ కదా! అంటే ఇప్పుడు అవును. ఇప్పుడు నేను యాక్టివ్‌గా ఉన్నాను కదా! అంటే అదేందన్నా ఎప్పుడో వస్తావు. ఇప్పుడు 6 నెలలకోసారి వచ్చే మాట మాడిపోతా ఉంటావు. నీకున్న పరిచయాలతో ఇట్లే అన్నారు మొన్న. నీకున్న పరిచయాలతోనో లేకపోతే నీ మీద గౌరవం కొద్దీ 4 లైన్‌లు ఏస్తారు. చదువుకొని పోతావు అట్లుంది. అట్లా కాదు కదా! షుడ్ బి యాక్టివ్ అనే ఒత్తిడి ఉంది. హ్మ్. పొలిటికల్ సర్కిల్ నుంచి కూడా పడుతుంది. అంటే డిఫరెంట్ పార్టీల్లో ఉన్న నా ఫ్రెండ్స్ గానీ, నాతో కలిసి పనిచేసిన, గతంలో పనిచేసినా కూడా అసలు ఇట్లా కాదు సంథింగ్ వి షుడ్ థింక్ అని. సో, ఆ ఒత్తిడి నేను ఇంతకుముందు వినేవాడిని కాదు. హ్మ్. అనేవాడిని. ఇప్పుడు చెప్తుంటే ఎందుకంటే వాళ్ళు చెప్పే రీజనబుల్ కాజెస్ ముందు పెట్టినప్పుడు నేను విని అవునా మాట్లాడదాం, చూద్దాం అనే మాటలో ఉన్నాం. సో, ఆ చర్చ అయితే సాగుతా ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్ నేత మీరు. మంత్రిగా పనిచేశారు. అంటే ఇంకెప్పటికి ఏపీలో కాంగ్రెస్ రావడం అనేది ఇప్పట్లో కాస్త కష్టమే అనుకోవచ్చా? లేదా ఇంకెప్పటికి రాదు అని అనుకోవచ్చా? అట్లేం లేదు. నేను ఐ లవ్ రాహుల్ గాంధీ. హ్మ్. రాహుల్ గాంధీ ఐడియాలజీని నేను యాంటీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని సంపూర్ణంగా సపోర్ట్ చేస్తాను. బట్ ఐ హావ్ మై ఓన్ రిజర్వేషన్స్. నాకు నా రిజర్వేషన్స్ దాంట్లో ఉన్నాయి. అదే. అంటే ఈ సాఫ్ట్ హిందుత్వాలు, హార్డ్ హిందుత్వాలు డిస్కషన్ నా రిజర్వేషన్స్ నాకున్నాయి. హ్మ్. ఐఎమ్ సెక్యులర్. నేను దాంట్లో అనుమానం లేదు. నేను ఎటువంటి పరిస్థితిలో కూడా ఆఖరికి. నేను దేవుడిని ప్రశ్నించాల్సి వస్తే దేశం కోసం దేవుడిని ప్రశ్నిస్తాను నేను. హ్మ్. ఒకవేళ నీషే చెప్పినట్లు కూడా మాటగలను. దేవుడు ఉండేవాడు ఒకప్పుడు ఇప్పుడు లేని లేని చెప్పిన నేను కూడా మాటగలను నేను. సో, ఇప్పుడున్న కండిషన్‌లో నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2 భావజాలాలు ఉంటాయి. ఒక భావజాలమేమో నరేంద్ర మోడీ బేస్డ్ చంద్రబాబు నాయుడు ఆలోచన. హ్మ్. అంటే అన్నీ ప్రైవేట్ పరం చేయాలా? ప్రైవేట్‌లో బావుంటాయి. జయప్రకాష్ నారాయణ అప్పుడప్పుడు మాట్లాడుతా ఉంటాడు. ఎందుకంటే ఆయన పేరు తీసుకున్న ఆయన బాధపడకూడదు గానీ, ఎందుకంటే అన్ని ప్రైవేట్ చేయాలి. అసలుకి ఏంది గవర్నమెంటు
బెడ్ ఉత్పత్తి చేస్తుందా? ఆ రోజు గవర్నమెంట్ మోడర్న్ బెడ్ పెట్టిన రోజున ఈ దేశంలో బెడ్ కష్టపడుతుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. హ్మ్. ఆ రోజున టీవీ లేదు, టీవీలు పెట్టారు. అన్నీ పెట్టారు ఆఖరికి పాపం. ఇదేదని కాదు. చివరికి మన దగ్గర హెచ్ఎంటీ వాచ్‌లు పెట్టారు. అంటే వాచ్‌లు అవసరమా అంటే ఆ! పెట్టారు అంతే ఆఖరికి. సైకిల్ మీద తీసుకొని ఇస్రోని పెట్టారు. సో, వాట్ ఐ యామ్ టెల్లింగ్ అంటే ఆ ఆలోచనకి చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధి. హ్మ్. ఆయనకి ఈ మధ్య ఈయన కూడా ఈ సనాతన్ కూడా కలిసాడు. కలిసారు. దానికి ఆపోజిట్ అంటే పీపుల్ సెంటర్డ్ పాలిటిక్స్‌కి అంటే ప్రజల సంక్షేమం. ప్రజలకు ఇల్లు ఇవ్వాలా, ప్రజలను చదివించాలా, లేక అట్లాగే అట్టడుగులో ఉన్న వర్గాలని తీసుకొచ్చి పైకి తీసుకురావాలా, వాళ్ళకి హాస్టల్ పెట్టాలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, ఇటువంటి ల్యాండ్ ఇవ్వాలా, ఇటువంటి ఆలోచన ఇంకో పక్కన. హ్మ్. సో, మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు వచ్చినా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంటది. అది నేనున్నా, మీరున్నా ఎవరైనా చేయాల్సిందే అంతే అది. ఆ భావజాలం అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిసే ఆడికెళ్ళిపోయింది. అదే. దాంట్లో ఇంకేమి ఒక ఇద్దరు మిగలొచ్చు గానీ, హ్మ్. అందరూ ఇట్లే రాత్రికి మారిపోయారు. హ్మ్. ఇప్పటికి వాళ్ళు ఏమంటారంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ కదని అంటారు. సో, ఈ భావజాలం ఉంటది. ఈ భావజాలంతో తప్పదది. అది ఎంత తప్పించుకుందానో తప్పదు. ఎందుకంటే ఈ పక్క సపోర్టర్లు ఇటు పక్కున్నారు. అటుపక్క సపోర్టర్లు అటువైపు ఉన్నారు. అటువైపు ఉన్నారు. దానికి పేరు మారొచ్చు. సో, కాంగ్రెస్ పార్టీ భావజాలమే దేశాన్ని కాపాడుతుందని నమ్ముతా నేను. హ్మ్. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భావజాలానికి చంపిన అనేక అంశాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటాయి. కనిపిస్తున్నాయి. ఆ పక్కన ఉంటాయి. ఎందుకంటే ఇది డెడ్ ఆపోజిట్ ఇది. హ్మ్. బెస్ట్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజెస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు 15 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడదాం అనుకున్నాడు. తద్వారా జనానికి వైద్యం వస్తుంది. అట్లాగే అనేక మంది డాక్టర్లు అవుతారని పెట్టాడాయన. చంద్రబాబు నాయుడు వస్తేనే ఆపేసి ఇచ్చిన దుర్మార్గంగా ఎట్లా రాసేది మీకు తెలుసు కదా! మాకు సీట్లొద్దు. ఎవరైనా రాస్తారా? ఇంకా మాకు ఎక్కువ సీట్లు ఇయ్యండి అని రాసేవాళ్ళు చూశాను నేను. వద్దు. మరి పెద్ద పెద్ద బిల్డింగ్‌లు దగ్గర పోయి చూసొచ్చా నేను. 2 కాలేజీలు బ్రహ్మాండంగా కట్టారు. నేను కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ నేను. హ్మ్. కానీ ఎంత పెద్ద బిల్డింగ్‌లు కట్టారు. మరి ఆయనేమో పీపీపీకి ఇస్తా అంటున్నాడు. అంటే దిస్ ఇస్ ద డిఫరెన్స్ అంతే. అదే. అదే. అంతెందుకు మొన్న రోడ్లేలే అని ఈయన, నేను రోడ్లేసేసి టోల్ గేట్ పెడతాను, టోల్‌లు పెడతాను అంటున్నాడు అవును. ఆఖరికి. దానికి మళ్ళీ ఫీజులు. ఫీజులు అంటే మనమంతా ఇంక ఆ పని కట్టాల్సిందే. అవునండి. తిండి లేకున్నా గానీ బయలుదేరొచ్చు కానీ మనం జేబులో పైసలు ఈ లేకుంటే ప్రస్తుతానికి బయలుదేరలేం. ఇంట్లో నుంచి ఇంతకుముందు హైవే ఎక్కితేనే మనం టోల్ గేట్‌లకి ఫీజులు కట్టేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకొచ్చేసరికి అంతే. కట్టాల్సిన పరిస్థితులు. పైగా జీపీఎస్ పెడతారట ఇబ్బంది పెట్టబాకండి. మీరు ఎక్కడ దిగినా గానీ అది జీపీఎస్ పట్టేసి మీకు డబ్బులిచ్చేస్తది. నేనేమంటా అంటే ఆలోచన ధోరణులు డిఫరెంట్ ఆఖరికి. అదే. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. హూ స్పాయిల్డ్? ఐయామ్ కాన్ఫిడెంట్‌గా చెప్పగలను ఆఖరికి దట్ ఈస్ ఓన్లీ బాబూస్ ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ పెట్టి చివరికి చేసి సో ఏమంటాయంటే 2 ఇవి ఆలోచనలు తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు ఆ బాధ్యత తీసుకోక. హ్మ్. అసలుకి ఇతనికి తప్పదు అతను ఆలోచన పెట్టుకోక. ఎందుకంటే హి బిలాంగ్స్ టు దిస్ ఐడియాలజీ, హి బిలాంగ్స్ టు దట్ ఐడియాలజీ. సో, దట్ ఈస్ అన్‌అవాయిడబుల్. ఎవరంటే మాకు వద్దులే అనుకుంటే సాధ్యం కాదు. అదే. వర్షంలోకి పోయినాక నానక తప్పదు. అంతే. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ. అండి. థాంక్ యూ వెరీ నమస్తే. మచ్. థాంక్ యూ వెరీ మచ్.